అమెరికాలో జాత్యహంకారుల చేతిలో హత్యకు గురైన కూచిబుట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. బాచుపల్లిలోని మహాప్రస్థానంలో అంతిమయాత్ర జరుగుతుంది. ఇక కడసారి చూపు కోసం శ్రీనివాస్ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు తరలి వస్తున్నారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తాడనుకున్న బిడ్డ ఇలా జాత్యహంకారుల చేతిలో హత్యకు గురవడాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి మురళీధర్ రావు. బాచుపల్లిలో శ్రీనివాస్ కూచిబొట్ల మృతదేహానికి బీజేపీ నేతలు మురళీధర్ రావు, కిషన్ రెడ్డి నివాళులర్పించారు. అమెరికాలో చట్ట ప్రకారమే భారతీయులు ఉంటున్నారని, అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపి భద్రతపై చర్యలు తీసుకుంటామన్నారు. మన దేశంలోకి సంబంధించి కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ కూడా మరి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ వ్యాఖ్యలు దీనికి కొంత ఊతమిచ్చినట్టయింది. ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే అమెరికా మొదటి నుంచి కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వలస దేశము, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అమెరికా ఒరిజినల్గా లేదు. అమెరికాలో ఏర్పడ్డదంటే అనేక దేశాల నుంచి వలస వాళ్ళందరూ కూడా ఏర్పడినటువంటి దేశం అది, వలసవాదుల దేశం. అటువంటి దేశంలో ఈరోజు అమెరికేతరులందరూ వెళ్ళిపోండి అనేటువంటి వాదన ఏదైతే కొత్తగా వచ్చిందో ఇది మంచిది కాదు. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఉంటారు. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ సెక్టార్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, నాసాలో కానీ, చివరకు హెల్త్లో కానీ. మనం లేకుంటే అమెరికా ఒక్కరోజు కూడా నడవదు. కాబట్టి భారతీయులు లేకుండా అమెరికా ఏదో నడిపిస్తామనుకుంటే పొరపాటది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే మన భారత విదేశాంగ కార్యదర్శి అమెరికాకు ప్రయాణమయ్యాడు. ఈరోజు ఉదయం అమెరికాలో చేరుకుంటాడు. ఆయన వైట్ హౌస్ అధికారులతో కానీ, అమెరికా విదేశాంగ కార్యదర్శితో కానీ, మన భారతీయులకు సంబంధించి భద్రత కానీ, భారతీయులకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విధంగా భారత ప్రభుత్వం తరఫున చర్చలు జరిపి అక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ట్రంప్ ఏ రకంగా మాట్లాడినప్పుడు కూడా ఆయనను మన భారతదేశానికి అనుకూలంగా దారిలో తెచ్చుకునే శక్తి అక్కడ ఉండేటువంటి మన భారతీయులకు ఉన్నది, మన దేశానికి కూడా ఉన్నది. మోదీ గారి ప్రభుత్వం భారతీయులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా అమెరికాలో ఉండేటువంటి భారతీయులు అమెరికా అభివృద్ధికి, అమెరికాలో సమృద్ధికి, చట్టపరంగా వాళ్ళ అనుమతి కారణంగా వెళ్ళినటువంటి ప్రజలకు పూర్తి రక్షణ ఇవ్వాలి అని, పూర్తి భద్రత కలిగించడం కోసం ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మోదీ గారు స్వయంగా దీని విషయంలో పర్యవేక్షిస్తున్నారు, చొరవ తీసుకుంటున్నారు. బాచుపల్లి నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, అంతిమయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? సంతోష్, మరికొద్ది సేపట్లో శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన కార్యక్రమాలు వాటిని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించేందుకు అవసరమైన వాహనాన్ని కూడా సిద్ధం చేసి ఉంచారు. మహాప్రస్థానం నుండి ఆ వాహనం కూడా వచ్చింది. మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి ప్రారంభం కాబోతుంది. మరొకవైపు ఈ సంఘటనకు సంబంధించి అంటే శ్రీనివాస్తో పాటు మరికొన్ని సంఘటనలు వరుసగా అమెరికాలో జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. శ్రీనివాస్ మృతదేహానికి నివాళులు అర్పించారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ సంఘటనకు సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకున్నారు. మీరు ఏమనుకుంటారు సార్ ఈ సంఘటనకు సంబంధించి? రాంబాబు అండి, నేను ప్రగతి నగర్ నుంచి. అయితే ఇటువంటివి ఆల్రెడీ వంశీచందర్ రెడ్డి ఇవన్నీ జరిగిన తర్వాత యాక్చువల్గా మా అబ్బాయి కూడా ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు న్యూయార్క్లో. ఆల్రెడీ డిసెంబర్లో కంప్లీట్ అయింది. ఇవన్నీ చూసాక కొంచెం మేము కూడా ప్యానిక్ అయ్యాం. అయిన తర్వాత ఇమీడియట్గా ఆస్క్డ్ హిమ్ టు కమ్ బ్యాక్. లాస్ట్ వీక్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది.
అంటే ఇది ఇంతటితో అవుతుందని అయితే అనుకోను. డెఫినెట్గా పిల్లలు 2 సంవత్సరాల్లో వాళ్ళకి అక్కడ ఎలా మెలగాలి ఏంటనేది పెద్దగా తెలుస్తుందని అనుకోను. బట్ మా భయం మాకు ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు బాధ చూసిన తర్వాత నిజంగా మా పిల్లని వెనక పిలవడం నేను చేసిన మంచి పని అని అనిపిస్తుంది నాకు. మేబీ ఖర్చు బాగానే పెట్టాం, అప్పులే అయ్యి ఉండొచ్చు. కానీ ఇండియాలో ఉంటే కనీసం అప్పులేని తీర్చుకుంటా, పిల్లలు ఎదురుగా ఉంటే అప్పులేని తీర్చుకోవచ్చు. కానీ ఆ లేని బాధ ఎన్ని కోట్లు పెట్టినా వచ్చేటట్లయితే లేదు. అందుకని చెప్పి వెనక్కి పిలిచేశానండి నేను. ఎప్పుడు వెళ్ళండి మీ అబ్బాయి? ఎప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి? 14 మన డిసెంబర్కి అయిపోయింది. NYITలో వాడు చేసాడు, MS అయిపోయింది. ఈ OPT ఏదో అని అన్నాడు. ఈ OPTలు వద్దు, ఏం వద్దు, ఈ కష్టాలు అవసరం లేదు, పర్వాలేదు, వచ్చేసి ఇండియా వచ్చేసేయమని చెప్తే లాస్ట్ వీక్ వచ్చేసాడండి. మీరు చెప్పండి సార్, మీరు ఏమనుకుంటున్నారు ఈ సంఘటనకు సంబంధించి? ఈ భారతదేశంలో విద్యావంతులు, విద్యాధికులు తమ భవిష్యత్తు కోసం ఖండాంతరాలు, వేలాది కిలోమీటర్లు దాటి ఖండాంతరాలు దాటి వెళ్తున్నారు. ఆ దేశాలకు సేవ చేస్తున్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే అమెరికాకి వెళ్ళిన లక్షలాది మంది రక్షణ అనేది ఇవాళ ప్రమాదకరంలో పడింది. ఒక విధంగా దానికి ఇవాళ తల్లిదండ్రులే కాదు, భారతీయులంగా అందరం కూడా ఆందోళన పడుతున్నాం. ఈ దేశంలో పుట్టిన ప్రజలు ఈ దేశానికి సేవ చేయటం కాకుండా బయటికి వెళ్ళి సేవ చేస్తుంటే కూడా దాన్ని రికగ్నేషన్ లేదు. పైన ఏంటనంటే జాతి వైషమ్యాలతో రంగు అని చెప్పి, కులం అని చెప్పి, దేశం అని, బయట దేశాలు వచ్చారని చెప్పి మీరు భారతీయులు కాదు, మా దేశంలో ఉంటాను లేదు, పాస్పోర్ట్ ఎక్కడని చెప్పి వాళ్ళ సాధారణమైన పౌరుడు గన్ పెట్టుకుని ప్రశ్నించి ఇవాళ అంటే కాల్ చేస్తున్న పరిస్థితి. అందుకే వాళ్ళ భారత ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంది, నిర్లక్ష్యంగా ఉంది. భారత ప్రభుత్వం భారతీయుల యొక్క రక్షణ తీసుకుంటుందా లేదా అనేటుంది. నిజంగా ఇవాళ సీరియస్ తీసుకుంటే భారత ప్రభుత్వం తన అంబాసిడర్ ద్వారా, రాయబార కార్యాలయాల ద్వారా అమెరికన్ ప్రభుత్వానికి తీవ్రమైన నిరసన తెలియజేయాల్సి ఉంది. అలాంటి నిరసన ఇప్పటిదాకా తెలియజేయకపోవడం పర్యవసానంగా ఇవాళ ఏంటంటే పదే ఇవి పునరావృతం అవుతున్నాయి. అందుకనే సునాయన ధైర్యంగా ఆ దేశ అధ్యక్షుడిని అమెరికాలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రశ్నించింది అంటే అకౌంటబిలిటీ చెప్పమంది అంటే చిన్న విషయం కాదు, ఒక సునాయన ఆత్మనాదం కాదు. అది భారతదేశం ఉన్నటువంటి తల్లిదండ్రులు అనేక మంది, వేలాది మంది యొక్క ఆత్మనాదం. అందుకే భారత ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్ తీసుకోవాలి. ఇవాళ శ్రీనివాస్ గారి మరణానికి CPM పార్టీ తెలంగాణ కమిటీ తీవ్రమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ, ఉభయ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాహనంలోనే మరికొద్ది సేపట్లో శ్రీనివాస్ మృతదేహాన్ని తీసుకెళ్లనున్నారు. జూన్లో శ్రీనివాస్ ఇక్కడికి భార్యతో సహా రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు విగతజీవిగా రావడంతో ఒకసారిగా వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన మాటల్లో చెప్పలేకుండా ఉంది. వాళ్ళని కదిలించే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం శ్రీనివాస్ భార్య సునయన కూడా ఇక్కడే ఉంది. 12 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి అంత్యక్రియలు ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడి నుండి నేరుగా జూబ్లీహిల్స్లో ఉన్న మహాప్రస్థానం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ అవసరమైన అంతిమ సంస్కారాలు చేసే దిశగా కుటుంబ సభ్యులు చర్యలు తీసుకున్నారు. సంతోష్, ఈ అంతిమ యాత్రలో ఇంకా ఎవరెవరు నాయకులు పాల్గొనే అవకాశం ఉందా రాధాకృష్ణ? ఇప్పటి వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుతో పాటు ఇటు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కూడా వచ్చారు. మరికొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇప్పటి వరకు ఈ నాయకులు మాత్రమే వచ్చారు. కానీ మహాప్రస్థానానికి వచ్చేవరకు మిగతా ప్రభుత్వం తరపున మంత్రులు వచ్చే అవకాశం ఉందనేది కుటుంబ సభ్యులకు సమాచారం ఉంది. ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే వచ్చారు. అంతిమ యాత్ర ప్రారంభమయ్యే సమయానికి ఎవరు వస్తారన్న దానిపై మాత్రం ఒక క్లారిటీ మాత్రం లేదు. కానీ మహాప్రస్థానం వద్ద జరిగే అంత్యక్రియలకు మాత్రం అక్కడికి వచ్చే అవకాశం ఉందనేది కుటుంబ సభ్యుల ద్వారా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి శ్రీనివాస్ ఇంటికి అతని స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు అలాగే బంధువులు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతాలు ఉన్నారు. స్థానికంగా ఇక్కడ కాలనీలో చూసినా కూడా పూర్తిగా విషాద ఛాయలు మనకు కనబడుతున్నాయి. ఎవరిని కదిలించినా శ్రీనివాస్ గురించి చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే అమెరికాలో వరుసగా భారతీయుల పట్ల జరుగుతున్న దాడుల పట్ల కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఇక్కడ స్థానికంగా వినపడుతుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.